బ్యాంకు లూటీకి ముసుగు దొంగలు పక్కా స్కెచ్ వేసుకుంటారు. చీకటి పడగానే అమలు చేస్తారు. ఇసుక లూటీకి జగన్ ముఠ పట్టపగలే దోపిడీ దొంగల్ని మించిన స్క్రిప్ట్ రాసుకుంది. ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసి బినామీలను రంగంలోకి దించేసి ఆన్లైన్ చెల్లింపులు నిలిపేసి న్యాయస్థానాల ఆదేశాలకు పాతరేసి జగన్ సర్కార్ నదీ తీరాల్ని తోడేసింది. ఇసుక అక్రమాల ద్వారా ఏకంగా 3,000 కోట్లు పోగేసిన వైకాపా పెద్దలు ఇప్పుడు అదే డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతున్నారు. ఎన్నికల ప్రచారానికి అధికార వైకాపా పచ్చనోట్లు అనధికారికంగానే కాదు అధికారికంగానూ కుమ్మరిస్తోంది. జగన్ మేమంతా సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటున్న వైకాపా వాటికి కోట్ల రూపాయల డబ్బును నగదు రూపంలో చెల్లించింది. ఇంత సొమ్ము వైకాపాకు ఎక్కడిది? అదే జగన్ రాసుకున్న ఇసుక దోపిడీ స్క్రిప్ట్. ఇసుకను అడ్డుపెట్టుకుని వేల కోట్లు ఊడ్చేసి ఎన్నికల వేళ వాటిని ఎలా బయటకు తీయాలో పక్కా స్కెచ్ వేసుకున్నారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఇసుక రూపంలో ప్రజలపై అధికారికంగా వేసిన భారమే 4,200 కోట్ల రూపాయలు. ఏపీఎంటీసీ ద్వారా ఇసుక అమ్మిన మొదటి 20 నెలల్లో ప్రజల నుంచి 1,680 కోట్లు రాబట్టారు. ప్రైవేటు గుత్తేదారులు వచ్చాక 2,520 కోట్లు పిండుకున్నారు. ఇక ప్రభుత్వానికి లెక్క చూపకుండా 3,000 కోట్లపైనే దోచుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. జగన్ సీఎం కాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. నదుల్లో లభించే ఇసుకను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు మొదట్లో అప్పగించారు. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించినా ఎక్కువ మందికి ఇసుక లభించలేదు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. 5-6 నెలలపాటు ఇసుక దొరకడమే గగనమైంది. ఎక్కడికక్కడా నిర్మాణాలు నిలిచిపోయి అడ్డా కూలీలు ఆకలి కేకలు వేశారు. భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే 40 రంగాల కార్మికులు పనుల్లేక పస్తులున్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు 5-6 నెలలపాటు పనుల్లేక అల్లాడారు. అప్పుడు మేల్కొన్న సీఎం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. అక్కడి నుంచే దోపిడీ స్క్రిప్టు అమలు చేశారు. 2021 జనవరిలో వైకాపా ప్రభుత్వం ఇసుక టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని 3 ప్యాకేజీలను ఉత్తరాదికి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకునేలా వ్యూహం రచించారు. టన్ను ఇసుక ధరను 475 రూపాయలకు పెంచేశారు. అయితే ఈ టెండర్లకు సరిగ్గా 2 వారాల ముందు చెన్నై కేంద్రంగా టర్నికీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. వైకాపా పెద్దలకు అత్యంత సన్నిహితుడైన చెన్నై మైనింగ్ వ్యాపారి టర్నికీ సూత్రధారి. అలా ఇసుకలో ఉప్పగుత్తేదారుగా రంగప్రవేశం చేసింది టర్నికీ. ఏపీఎండీసీ ద్వారా ఇసుక లావాదేవీలు ఆన్లైన్ చెల్లింపులతో జరిగేవి. టర్నికీ వచ్చాక మొత్తం నగదు రూపంలోనే వసూలు చేశారు. ప్రతి రీచ్లో వసూలైన నగదును హైదరాబాద్లో ప్రభుత్వ పెద్దలు చెప్పిన చోట అందచేస్తూ వచ్చారు. ముద్రిత బిల్లులు జారీ చేస్తూ గనుల శాఖకు తప్పుడు లెక్కలు చూపారు. రీచ్ల్లో అక్రమాలు బయటకు రాకుండా అక్కడుండే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. అసలు టర్నికీకి ఎందుకు ఇవ్వాలని భావించిన ప్రభుత్వ పెద్దలు 2022 ఆగస్టులో దాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. ముఖ్యనేత సోదరుడే సీన్లోకి వచ్చారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాను కీలక నేతకు అప్పగించారు. ఆ నేతలు జిల్లాల్లో రీచ్ల వారీగా ఎవరు ఎక్కువ సొమ్మిస్తే వారికి కట్టబెట్టారు. వాళ్ల నుంచి ప్రతి నెల సొమ్ము వసూలు చేసి అందులో నామమాత్రంగా కొంతే ప్రభుత్వానికి లెక్క చూపించి మిగిలినదంతా దారి మళ్లించారు. వైకాపా సిండికేట్లు జిల్లాల్లో ఇసుక వ్యాపారుల్ని పిండి పిప్పి చేశారు. వీరి ఒత్తిళ్లకు తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్రాజు గతేడాది మార్చిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 నెలల్లో 21 కోట్ల రూపాయలు నష్టమొచ్చినా ఆ సొమ్ము కోసం ఒత్తిడి చేయడంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కడప జిల్లాలో ఓ ఇసుక రీచ్ కోసం నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆ జిల్లా సిండికేట్ నిర్వాహకుడైన ఆర్టీసీ చైర్మన్ సోదరుడు వీరారెడ్డికి 81 లక్షల రూపాయలిచ్చాడు. కొద్ది రోజులు రీచ్లో తవ్వకాలు జరిపాక అనుమతులు లేవంటూ నిలిపేశారు. అతడి సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో గతేడాది జూన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక వ్యాపారుల్ని ఇంతలా వేధించిన పెద్దలు బకాయిలు చెల్లించని జేపీ సంస్థను మాత్రం పల్లెత్తు మాట అనటం లేదు. జేపీ సంస్థ ఇసుక వ్యాపార ఒప్పంద గడువు 2021 మే నుంచి 2023 మే వరకు ఉండగా నవంబర్ వరకు కొనసాగినట్లు చూపారు. జేపీ సంస్థ ప్రభుత్వానికి నెలకు 63,66 లక్షల చొప్పున 30 నెలలకు 1,909 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ 1,059 కోట్ల రూపాయలే
ప్రభుత్వానికి చెల్లించిందని గనుల శాఖ అధికారులు జీఎస్టీ అధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వానికి ఇంకా చెల్లించాల్సిన 850 కోట్లు ఎటు వెళ్లాయో ఎప్పుడొస్తాయో స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం కోసం గతేడాది చివరిలో మళ్లీ టెండర్లు పిలిస్తే 2 ప్యాకేజీలను తెలంగాణకు చెందిన ప్రతిమ ఇన్ఫ్రా, ఓ ప్యాకేజీని రాజస్థాన్కి చెందిన జీసీకేసీ అనే సంస్థలకు దక్కేలా చేశారు. పేరుకే ఇవి గుత్తేదారు సంస్థలు. వాటి పేరిట ముఖ్యనేత సోదరుడే ఇసుక వ్యాపారం చూస్తున్నారు. ఆయన తరపున గుంటూరు జిల్లాకు చెందిన అంజిరెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు నిత్యం వందలాది లోడ్లు పంపుతూ లక్షలు పోగేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వొద్దని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించాయి. 110 రీచ్ల్లో తవ్వకాలు ఆపేయాలని గనుల శాఖను, గుత్తేదారు జేపీ సంస్థను గతేడాది ఏప్రిల్లో పర్యావరణ మదింపు సంస్థ సియా ఆదేశించింది. కానీ తవ్వకాలు ఆపలేదు సరికదా, మళ్లీ అధికారం దక్కుతుందో లేదో అనే బెంగతో భారీ యంత్రాల్ని పెట్టి నదులను ఊడ్చేశారు. అయితే ఎక్కడా ఉల్లంఘనలు లేవని జిల్లా కలెక్టర్లు, ఎన్జీటీ కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసినా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఉల్లంఘనలు నిజమని నిగ్గు తేల్చింది. అయినా ముఖ్యనేత సోదరుడి ముఠా తవ్వకాలు ఆపలేదు.